నమస్తే, వెల్కమ్ టు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మినిస్టర్ వేణుగోపాల్ కృష్ణ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఏంటి సార్ మీరు రాజమండ్రి రూరల్కి షిఫ్ట్ అయ్యారు, ఎట్లా ఉండబోతుంది రాజమండ్రి రూరల్లో? షిఫ్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దేనికోసం? గెలుస్తానని నమ్మకంతో గెలుస్తాను. అంటే గత ఎన్నికల్లో కూడా రాజమండ్రి రూరల్ కావచ్చు, టౌన్ కావచ్చు ఓడిపోయిన పరిస్థితి. మరి ఈ ఎన్నికల్లో కూడా రాజమండ్రి రూరల్ ఓడిపోతుంది కాబట్టి బీసీలకు ఇచ్చి బీసీలు గొంతుకు వస్తున్నారని చెప్తున్నారు. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా రాలేదు, వచ్చాడు, చెప్పింది చేశాడు. ప్రజలు ఆ విశ్వాసం చూపిస్తున్నారు. నేను పెన్షన్ పెంచాను, 20,000 మంది వచ్చారు. వాళ్ళందరూ ఏమంటున్నారు? మా ఇంటి పెద్ద బిడ్డ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మా ఇంటి పెద్ద కొడుకు అంటే పేదింటి వాడి పెద్ద బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారిని వర్ధిల్లు నాయన, నీవే మాకు రక్ష అనేటట్టుగా ప్రజలు ఉన్నారు. గత ఎన్నికల్లో ఏం జరిగింది? గత ఎన్నికల్లో కొన్ని చోట్ల అబద్ధం గెలిచింది. ఆ 23 చోట్ల, ఆ 23లో అదొకటి ఉంది. కానీ ఈసారి అబద్ధం గెలవదు. ఖచ్చితంగా అబద్ధం అని ప్రజలు పూర్తిగా తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు నిజం మాట్లాడని తెలుసుకున్నారు. తెలుసుకున్నటువంటి తరుణంలో ఇంక దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాకినాడ రూరల్ అయినా లేదా ఇంకో నియోజకవర్గం, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏముంది? 175 నియోజకవర్గాలు గెలవాలి. దానికి సంబంధించినటువంటి ప్రణాళిక వారు తయారు చేశారు. వైనాట్ 175 అనేటువంటి పదం చెప్పి వదిలేయలేదు. సరే, ఎవరు ఎక్కడ దేనికి సూట్ అవుతారో చూసుకున్నారు. నేను గత ఎన్నికల్లో రామచంద్రపురంలో పనిచేశాను, ఎక్సలెంట్. బట్ నా అవసరం ఇక్కడ ఉంది అనుకున్నారు ఆయన అనుకున్నారు. నేను ఆయన చెప్పింది వింటానని చెప్పిన తర్వాత నేనేమంటానంటే, విధేయుడు అనేటువంటి పదానికి కండిషన్స్ ఉండవు. విధేయత అనే పదానికి కండిషన్స్ ఉండవు. వారు ఏది చెప్తే అది చేయిస్తాం. అంటే ఇన్ని రోజులు రామచంద్రపురంలో వర్క్ చేస్తారు, అక్కడ క్యాడర్ బిల్డప్ చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు రాజమండ్రి రూరల్లో ఎట్లా క్యాడర్ ఎట్లా బిల్డప్ అవుతుంది, ఎట్లా ముందుకు పోదాం అనుకున్నారు ఎన్నికల? నేను రామచంద్రపురం వెళ్ళినప్పుడు జగన్ అంటే నిజమని, నిజమంటే జగన్ అని, నిజానికి ఓటు వేసి జగన్ని గెలిపించండి, నిజానికి ఓటు వేసి జగన్ని గెలిపించండి అని అడిగాను రామచంద్రపురంలో. నేను వేణుకు ఓటమని ఎప్పుడు అడగలేదు రామచంద్రపురంలో. జగన్ గారికి ఓటు వేస్తే నేను శాసనసభకు వెళ్తాను. మరోసారి చెప్తున్నాను, జగన్ గారికి ఓటు వేస్తే నేను శాసనసభకు వెళ్తాను. నేను అక్కడ పోటీ కాదు, నేను జగన్ గారి ప్రతినిధిగా నుంచుంటాను. నేను పోటీ కోసం కాదు వెళ్తుంటా, జగన్ గారి ప్రతినిధిగా నుంచుంటాను. జనం జగన్ గారికి ఓటు వేస్తారు, నేను శాసనసభకు వెళ్తాను. ఎన్నికలకు సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలు మ్యాండేట్గా ఉంటుంది, అటువంటి డిసైడింగ్ ఫ్యాక్టర్ అవి ఆ 2 జిల్లాల్లో. మరి ఈసారి అంతా కూడా టీడీపీ జనసేన ప్రభావమే ఉంది గోదావరి జిల్లాల్లో అని చెప్తున్నారు. మరి వైసీపీ ప్రభావం ఎంత ఉంది, ఎట్లా ఉండబోతుంది? నిజం గడప దాటేలోపు అబద్ధం గ్రామ సంచారం చేసిందట. నిజం గడప దాటేలోపు అబద్ధం గ్రామ సంచారం చేసిందట. అలాగా అబద్ధాన్ని నమ్ముకున్నటువంటి చంద్రబాబు నాయుడు రోజు అబద్ధాలు ప్రచారం చేస్తాడు. అది ప్రస్తుతం మీడియా వరకు, ఆ టీవీలు చూసేవాళ్ళు వరకు. రోజు చెప్పేది నిజం కాదని అక్కడ వాళ్ళకు కూడా తెలుసు కదా, టీవీ చూసిన వాళ్ళకి కూడా తెలుసు. తెలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో నిజం మాట్లాడేటువంటి నాయకుడు సుమారు స్వాతంత్ర్యానంతరం చాలా అరుదైనటువంటి వారు ఉన్నారు. అందులో ప్రధానంగా ప్రథముడుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సో నిజాన్ని గెలిపిస్తారు జనం, జగన్ని గెలిపిస్తారు జనం. అంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎట్లయినా సరే ఓడిపోతుంది, అందుకే తన సొంత పార్టీ ఎమ్మెల్యేలే 1 by 1 బయటకు వచ్చేస్తున్నారని అయితే ప్రతిపక్షాలు చెప్తున్నారు. ఎన్నికల ముందు ఇవన్నీ సర్వసాధారణం. ఎన్నికల ముందు వారి దగ్గర నుంచి కూడా కొంతమంది వచ్చేస్తూ ఉంటారు పిలిస్తే. అంటే మీ గోదావరి జిల్లాలో ఎవరైనా జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? టీడీపీ గురించి మనం వెళ్ళక్కర్లేదు, ఎవరు గొడవ వాళ్ళు చూసుకుంటారు.